గడపకు చేరని గణన. జనగణనలో ఇండ్ల నమోదు ప్రక్రియ పూర్తయిందని ప్రకటించిన గణాంకాల శాఖ. 99% ఇండ్ల వివరాలు సేకరించామని వెల్లడి. కానీ క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా పరిస్థితి. మీరు వచ్చిరా మీ ఇంటికి జనగణన కోసం డీటెయిల్స్ తీసుకున్నారా? తీసుకునే వాళ్ళు ఎవరు ఉంటే కమెంట్ చేయండి. వివరాల కోసం తమ వద్దకు ఎవరూ రాలేదంటున్న 40% కుటుంబాలు. ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకున్న వారి ఇండ్లకు వెళ్ళని ఎన్యూమరేటర్లు. ఆంధ్రజ్యోతి నమూనా సర్వేలో గుర్తింపు, అరకొరగా సర్వే పూర్తి చేశారు అన్న ఆరోపణలు. అసలు ఎంతసేపు తెలుసా? 10 సెకండ్లలో అయిపోతుంది సర్వే. 10 సెకండ్లు. అసలు వాళ్ళు డీటెయిల్స్ కూడా అడుగుతలేరు ఏమి. ఏం పేరు, ఇది మీ సొంతిల్లా, కారు ఉందా, బైక్ ఉందా, ఎంతమంది ఉంటారు, మీ క్యాస్ట్ ఏంది. ఆ క్యాస్ట్ కూడా ఇప్పుడు వీళ్ళు జనగణనతో పాటు కులగణన ఒక డ్రామా చేసింది కేంద్రం. దొంగలు. ఎందుకంటే ఆ రోజున ఆ ఇష్యూ చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నప్పుడు దాన్ని తప్పించుకోవడానికి. కానీ వాళ్ళు ఏమంటున్నారు, మీ క్యాస్ట్ ఏందని అడుగుతున్నారు. క్యాస్ట్లో ఏముంది? ఎస్సీ ఉంది, ఎస్టీ ఉంది, బీసీలను అదర్స్లో పడేసారు. ఎస్సీయా ఎస్టీయా కాదు, ఏంది అంటే బీసీ అదర్స్, కథం అదర్స్లో పడేస్తున్నారు. నీ కులగణన ఎక్కడిది? అంటే నా ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్ నన్ను అడిగిన క్వశ్చన్స్ నేను చెప్తున్నాను. జస్ట్ ఒక 10 సెకండ్స్లో అయిపోయింది, సింపుల్. మరి ఏం డీటెయిల్స్ తీసుకుంటున్నారు? సరే అట్లీస్ట్ ఇక్కడికన్నా వచ్చినారు, మరి రాని వాళ్ళ పరిస్థితి ఏంది? దాదాపు 40% కాలేదని అంటున్నారు. క్లారిటీ ఇవ్వాలి. మరి ఏం జనగణన చేసిన అంత దొంగ లెక్కలు మళ్ళీ రిలీజ్ చేస్తారా? రేవంత్ రెడ్డి చేసిన లెక్క అంత తప్పుల తడక అన్నారు. మరి మీరేం లెక్క చేస్తున్నారు? మీరు ఇంకా క్లారిటీ ఉండాలి కదా. కేంద్రం చేస్తుంటే దానికి ఇంకా ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంటుంది. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జనగణన ప్రక్రియ తొలి దశలో ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన ప్రాంతమంతా తిరిగి ఇండ్ల వివరాలు నమోదు చేయాలి. ఈ వివరాల ఆధారంగా తర్వాతి దశలో కుటుంబాల వివరాలు సేకరించాలి. రాష్ట్రంలో ఇండ్ల నమోదు ప్రక్రియ మంగళవారంతో ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. 99% ఇండ్ల వివరాలు సేకరించామన్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. చాలామంది వివరాల సేకరణ కోసం తమ వద్దకు ఎవరూ రాలేదని చెబుతున్నారు. ఆన్లైన్లో జనగణన కోసం నమోదు చేసుకున్న వారు కూడా తమను ఎన్యూమరేటర్లు కలవలేదని చెబుతున్నారు. అంటే ఒకవేళ మీరు ఆన్లైన్లో చేసుకున్నా, ఆన్లైన్లో మీరు ఇచ్చిన డేటాను తీసుకుని మళ్ళీ మీ ఇంటికి రావాలా, మళ్ళీ వెరిఫికేషన్ చేసి అప్పుడు సబ్మిట్ కొట్టాలి. కానీ వస్తలేరట. దీంతో ఆంధ్రజ్యోతి నమూనా సర్వే నిర్వహించింది. జూబ్లీహిల్స్లోని ఒక ప్రైవేట్ సంస్థ కార్యాలయంలో 66 మంది ఉద్యోగులతో మాట్లాడింది. అందులో 37 మంది తమ ఇండ్ల వద్దకు ఎన్యూమరేటర్లు వచ్చారు అని చెప్పగా, మిగతా 29 మంది ఇండ్ల వద్ద అందుబాటులోనే ఉన్నామని, ఎవరూ రాలేదని వెల్లడించారు. అంటే 44% మంది ఎన్యూమరేటర్లు తమ ఇండ్ల వద్దకు రాలేదని చెప్పడం గమనార్హం. సర్వేలో పాల్గొన్న వారిలో హైదరాబాద్లోని కొత్తపేట్, యూసుఫ్గూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్, బోయిన్పల్లి, ఫిలిం నగర్, అత్తాపూర్, మణికొండ, హనుమాన్ నగర్, ఎల్బీ నగర్, హైదర్ నగర్, షేక్పేట్, అత్తాపూర్, భరత్ నగర్, కొండాపూర్, కీసర ప్రాంతాలకు చెందిన వారు తమ ఇండ్లకు ఎన్యూమరేటర్లు రాలేదు అని చెప్పారట. ఈ నేపథ్యంలో రాష్ట్ర జనాభాలో దాదాపు సగం మంది ఉండే గ్రేటర్ హైదరాబాద్లో జనగణన తీరు చర్చనీయాంశంగా మారింది. కానీ అధికారులు ఏం చెప్తారు? అయిపోయింది, 99% అయిపోయిందని చెప్తున్నారు. మరి ఏంది లెక్క? మరి క్యూర్ పరిధిలోని, క్యూర్ అంటే ఇప్పుడు ఈ గ్రేటర్ 2053 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని 20,000 హౌస్ లిస్టింగ్ బ్లాకులుగా గుర్తించారు. ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేసేందుకు సుమారు 22,000 మంది ఎన్యూమరేటర్లను నియమించారు. ఎన్యూమరేటర్లు తమ కేటాయించిన బ్లాక్లో ఉండే 200 నుంచి 300 ఇండ్లకు వెళ్లి 33 ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలతో సమాచారం సేకరించాలి. ఈ ప్రక్రియ ఫిబ్రవరిలో జరగబోతున్నది. కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి సంబంధించిన విద్య, ఉద్యోగం, కులం, ఇతర వివరాలు తీసుకుంటారు. అందుకోసం ఇప్పుడు కేటాయించిన హౌస్ సెన్సెస్ నెంబర్లు చాలా కీలకం. ఇప్పుడు సెన్సెస్ నెంబర్లు వేయని ఇండ్లు, కుటుంబాల సమాచారాన్ని పూర్తిస్థాయి జనగణన సమయంలో పరిగణలోకి తీసుకుంటారా లేదా, అందుకు అవకాశం ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఇప్పుడు కేవలం ఇండ్లు ఎన్ని అన్నది లెక్క పెడుతున్నారట. ఇండ్లు లెక్క పెట్టిన తర్వాత ఒక్కొక్క ఇంటికి మళ్ళీ పోతారట. మరి ఇండ్లే లెక్కలోకి రానప్పుడు, లెక్క పెట్టినప్పుడు మరి ఆ ఇంటికి పోతారా పోరా మళ్ళా అన్నది ఇప్పుడు ఒక డౌట్ అనమాట. మరి ఏం చేస్తున్నారో ఏమో కేంద్రం క్లారిటీ ఇవ్వాలి.